ఈ రోజు మనం ఒక గదిలో ఒక మూలన కూర్చొని కన్నీరు కార్చే ఒక నిశ్శబ్ద వేదన గురించి మనం తెలుసుకుందాం. ప్రతి నెల ఒక అమ్మాయి లేదా ఒక తల్లి 4 రోజుల పాటు ప్రతి నెలలో ఒక 4 రోజుల పాటు ఇంటికి దూరంగా, ఇంట్లో వాళ్ళందరికి దూరంగా ఒక అపరాధిలాగా ఎందుకు నిలబడాలి? నన్ను ముట్టుకోకు, నేను దూరంగా ఉన్నాను అని ఆ తల్లి చెప్తున్నప్పుడు, ఆ తల్లి కళ్ళల్లో ఉన్న, ఆ కన్నీటిలో ఉన్న ఒక ఒంటరితనాన్ని నువ్వెప్పుడన్నా గమనించావా? ఒక 14 ఏళ్ల అమ్మాయి ఫస్ట్ టైమ్ మెచ్యూర్ అయినప్పుడు, తను కంగారు పడిపోయి ఏమీ తెలియని అమాయకత్వం. ఏం చేయాలో తెలీదు. తన కంగారు పడిపోయి భయంతో తనుంటే, ఆ టైంలో మన సమాజం తనకేం రుద్దుతుంది? ఇది చాలా రహస్యమైన విషయం. దీనికోసం ఎవ్వరికీ చెప్పకూడదు. నీలోనే నువ్వు దాచుకోవాలి అని నేర్పిస్తాం. నిజానికి సృష్టికి మూలమైన ఒక విషయాన్ని రహస్యం అనేసి మనం ఎలా దాచేసి అదొక శాపంలో ఎలా మార్చేస్తాం? మనం అపవిత్రంగా మార్చే ఆ బ్లడ్ ఏంటో తెలుసా? ఈ భూమి మీదకి రాబోయే ఒక చిన్న ప్రాణం కోసం గర్భాశయం ఏర్పరచుకున్న ఒక వెచ్చని పరుపు. ఒక కొత్త జీవికి జన్మనివ్వడానికి శరీరం చేసే త్యాగం అది. ఆ పొర కరిగి అలా బ్లడ్‌లా బయటకు వస్తే అది నీకు చెడు రక్తం ఎలా అవుతుంది? దానికి చెడు రక్తం, మృత రక్తం అనుకుంటా పేర్లు పెడతారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క మగాడిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నువ్వు, నేను, మనమందరం ఈ భూమి మీద ఉన్నామంటే దానికి కారణం ఆ బ్లడ్ కాదా? అమ్మ శరీరంలో ఆ బ్లడ్ ప్రవహించకపోతే నీకు, నాకు ఈ రోజు ఈ భూమి మీద ఉనికి ఉండేదా? మన ప్రాణానికి మూలమైన దాన్ని చూసి ఈ రోజు మనం అసహ్యించుకుంటున్నామా? ఎంత దౌర్భాగ్యం కదా ఇది! నిజంగా ఒక తల్లికి ఆ 4 రోజులు ఎంత నరకం తెలుసా? కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఒక పక్క హార్మోన్‌ల అసమతుల్యత వల్ల రకరకాల మూడ్ స్వింగ్స్, శరీరంలో ఓపిక ఉండదు. అంతలా చేసే తల్లికి మనం ఏం చేస్తున్నాం? అంత నొప్పి భరించే తల్లికి మనం ఏమిస్తున్నాం? ఒక పాత గది, విడిగా ఒక ప్లేటు, అందరికి దూరంగా పెట్టే ఆ చూపులు. అదేనా మనం మన తల్లికిచ్చేది? తన 2 చేతులు ఖాళీలా వంట చేసి అమ్మకి ఆ 4 రోజులు మనం వంటగది బయట నిలబెట్టి, అన్నం కోసం ఎదురు చూసేలాగా మనం నిలబెడతాం. అదేనా మనం మన తల్లికిచ్చే గౌరవం? మనల్ని కన్న పాపానికి మన తల్లికిచ్చే గౌరవం అంతేనా? ఎంతో మంది అమ్మాయిలు సరైన వసతులు లేక, చాలా సార్లయితే అమ్మాయిలు సిగ్గుపడి, భయంతో షాప్‌కి వెళ్తే అక్కడ జెంట్స్ ఉంటారేమో అని భయపడి శానిటరీ ప్యాడ్ కొనుక్కోవడం కోసం కూడా సిగ్గుపడిపోయి, చాలా మంది ఇంట్లో ఉన్న పాత క్లాతులు వాడేసి ఎంతమంది ఇన్ఫెక్షన్‌ల బారిన పడుతున్నారో తెలుసా? సరే, ఇదే ధైర్యం చేసి షాప్‌కి వెళ్ళామనుకో, ఆ షాప్ వాడైతే ఇంకా తప్పని కాదు గానీ, ఏదో మాదక ద్రవ్యాలు కొన్నట్టు ఫస్ట్ ఒక పేపర్‌లో చుట్టి, దాన్ని మళ్ళీ దానికి కనిపించకుండా ఒక బ్లాక్ కవర్‌లో పెట్టి, ఇక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టే అది కొనుక్కోవడానికి షాప్‌కి వెళ్తేని. ఫస్టు ఈ ఆలోచన విధానం మారాలి. అదేమి పాపం గాదు. అది ప్రతి ఆడపిల్లకి వచ్చేదే. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం. అది సహజమే గదా! అలాగే అమ్మాయికి కూడా ఎవ్రీ మంత్ ఈ పీరియడ్ అనేది కామనే. అదేం తప్పు కాదు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి మీరు ధైర్యం ఇవ్వాలి. "ఏం కాదమ్మా! ఇది జస్ట్ అందరికి జరిగేదే. దీన్ని చూసి నువ్వు భయపడకూడదు" అనేసి పిల్లలకి మనం ధైర్యం చెప్తేనే కదా! వాళ్ళు కూడా రేపొద్దున ఆ సిట్యుయేషన్ ఫేస్ చేయగలగరు. ఇది కేవలం ఆడవారికి సమస్య వచ్చినప్పుడు ప్రతి మగాడు కూడా తన బాధ్యత నిర్వహించాలి. ఎందుకంటే తను అన్ని రోజులు మీకోసం అంత కష్టపడతది. జస్ట్ ఒకే ఒక్క రోజు తన కోసం మీరు ఇంట్లో వంట చేయలేరా? "నువ్వు రిలాక్స్ అవ్వు, నేను చేసుకుంటానని" చెప్పి మీ కూతురికో, తల్లికో లేదంటే మీ అమ్మాయికి, భార్యకి ఎవరో ఒకరికి ఆ టైం వచ్చినప్పుడు మీరు జస్ట్ వంట చేసన్నా మీరు తనకి తోడుగా ఉండొచ్చు కదా! మీరు ఆ టైంలో తనకొచ్చే నొప్పులు మీరేం తగ్గించలేకపోవచ్చు. కానీ తన ఒంటరితనాన్ని మీరు దూరం చేయొచ్చు కదా! నెలసరి అనేది ఒక శాపం కాదు, ఒక వరం. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ శక్తులకు నా శతకోటి వందనాలు. ఇప్పటికైనా లేచి నిలబడండి. ఆ గో ఇకనైనా ఆ కట్టుబాట్ల గోడలను బద్దలుకొడదాం. మన ఆడపిల్లలకి మనం గౌరవిద్దాం. వాళ్ళని మనం కాపాడుకుందాం. వాళ్ళకి మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకి మేమున్నామనే భరోసానిద్దాం. ఈ మాటలు మీ గుండెకు తాకితే మీ ఇంట్లో వారితో పంచుకోండి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి కూడా ఈ వీడియో అంకితం. అందరికీ శతకోటి ధన్యవాదాలు.